హలో అండి. నేను ఈరోజు మీషో నుండి డబుల్ ఫ్యూజింగ్ లైనింగ్ అయితే ఆర్డర్ చేశాననమాట. సో, దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. నేను 5 మీటర్స్ అయితే తీసుకున్నాను. దీనికి కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. విడిగా అయితే మన మామూలు లైనింగ్ కంటే ఫ్యూజింగ్ లైనింగ్ అనేది ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. నేను 5 మీటర్స్ అయితే మీషోలో తీసుకున్నాను. సో, దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది మీకైతే చూపిస్తాను. దీని క్లాత్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది క్లాత్ అనేది చాలా పలుచగా ఉంటుందన్నమాట. సో, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా 5 మీటర్స్ అనమాట. సో, లైనింగ్ అనేది ఈ విధంగా చాలా పలుచగా ఉంటుందన్నమాట. సో, దీన్ని ఎందుకంటే మన బ్లౌజ్కి యూస్ చేస్తారనమాట. దీన్ని యూస్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది కుట్ల దగ్గర అలా పిగలకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో, దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో చూద్దాము. ఈ విధంగా లైనింగ్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఈ విధంగా బయటికి రాకుండా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సో, ఫ్యూజింగ్ అనేది ఇలా సెట్ చేసుకొని ఐరన్ బాక్స్ అయితే ఐరన్ చేసేయాలన్నమాట. సో, ఈ ఫ్యూజింగ్ అనేది లైనింగ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే కింద ఫ్యాబ్రిక్కి లేదా ఐరన్ బాక్స్కి అయితే అంటుకుపోతుంది. అందుకని లైనింగ్ కంటే కొంచెం తక్కువగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నీట్గా ఈ విధంగా ఐరన్ బాక్స్తో అయితే ఐరన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది బాగా అతుక్కుపోతాయన్నమాట. సో, ఈ విధంగా నీట్గా చేసేయాలన్నమాట. ఈ వేడికి అనేది ఆ ఫ్యూజింగ్ అనేది అతుక్కుపోతుందన్నమాట. సో, దీనివల్ల ఏంటి అంటే మనకి కుట్ల దగ్గర బ్లౌజ్ అనేది పిగలకుండా ఉంటుంది. అలాగే సైడ్స్ హ్యాండ్స్ రఫ్ అవడం వల్ల కొన్ని రోజులకి పట్టు బ్లౌజెస్ ఇలాంటివన్నీ కూడా పిగిలినట్టు అలా కనిపిస్తుంది ఈ ఫ్యూజింగ్ వేయడం వల్ల. సో, అలా అవ్వకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ అయితే మాత్రము. సో, ఇది చూసారు కదా, ఈ విధంగా నీట్గా స్టక్ అయిపోయింది. సో, మన ఫినిషింగ్ కూడా బ్లౌజ్కి లైనింగ్ వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ కూడా అనిపిస్తుంది అనమాట. సో, ఇవి ఎక్కువగా బోటిక్ వాళ్ళు ఖచ్చితంగా యూస్ చేస్తారు. సో, మనం ఇంట్లో స్టిచ్ చేసుకోవడానికి కూడా ఇలా ఫ్యూజింగ్ అనేది కాస్ట్లీ బ్లౌజెస్కి అలా మనం వేసుకోవడానికి, అలాగే పిగిలిపోతుంది ఈ క్లాత్ అన్న వాటికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట.